భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ కి ఎంతగా గురయ్యాడో మనందరికీ తెలిసిన విషయం. అయితే విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా ఎలా ఉన్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హార్దిక్ పాండ్యా తను గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా మారిన తర్వాత తను ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ కి ఎంతగా గురయ్యాడో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ప్రతి క్రికెట్ అభిమానికి తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో తను ట్రోలింగ్ కి గురైనట్టు ఎవరు ఏ క్రికెట్ గురి అవ్వలేదు. అయితే ప్రస్తుతం నటాషా స్టాంకోవిక్ తో విడాకుల తర్వాత హార్దిక్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరని, ఆమెను వివాహం చేసుకోబోతున్నాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఎవరు ఈ జాస్మిన్ మాలియా? ఈమె బ్రిటిష్ సింగర్. ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట వీరిద్దరు ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. గ్రీస్ లో వీరు తీసుకున్న ఫోటోలలో ఒకే బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండటం వల్ల ప్రస్తుతం అభిమానులలో ఆనందం రేకెత్తిస్తుంది. వీరిద్దరూ గ్రీస్ లో ఒకే బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న ఫోటోలు షేర్ చేసుకోవడంతో మంటలు చెలరేగుతున్నాయి. ఇకపోతే హార్దిక్ పాండ్యా యొక్క అభిమానుల ఆనందాలకు హద్దుల్లేవు. హార్దిక్ తో ఆమెకు ఉన్న సంబంధం గురించి హార్దిక్ ఫ్యాన్స్ ఆమె పోస్టులకు ప్రశ్నలు వేస్తున్నారు. నటాషా స్టాంకోవిక్ విడాకుల తర్వాత వీరిద్దరూ కలిస్తే చాలా బాగుంటుందని తన అభిమానులు ఇష్టపడుతున్నారు. అయితే జాస్మిన్ వాలియా మొట్టమొదటిసారిగా రియాలిటీ టీవీ షో ది ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్ ద్వారా చాలా మంచి పేరును సంపాదించింది. ఆ రియాలిటీ షో తర్వాత ఆమె అక్కడ చాలా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. తరువాత ఆమె ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా నిలబడింది. జాక్నైట్ తో కలిసి జాస్మిన్ వాలియా యొక్క 2017 హిట్ బోమ్ డిగ్గీ ఆమెను అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. అయితే బాలీవుడ్ లో ఈ పాట మరింత ఫేమస్ అవడంతో ఆమె చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. నటాషా స్టాంకోవిక్ హార్దిక్ పాండ్యా విడాకుల తర్వాత ఈ పుకార్లు వస్తున్నాయి. హార్దిక్ మరియు నటాషా వారిద్దరూ విడిపోతున్నట్లు తామే స్వయంగా ప్రకటించారు. అయితే విడిపోయిన తర్వాత నటాషా తన కుమారుడు అయిన అగస్త్యాతో కలిసి సెర్బియాలోని తన సొంత స్థలానికి వచ్చింది. వారి సంబంధానికి ముగింపు పలిగింది మరియు హార్దిక్ ప్రేమ మరియు జీవితంలో మరింత ప్రజా ఆసక్తిని పెంచింది. అయితే 6.4 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో జాస్మిన్ వాలియా తన బోల్డ్ ఫ్యాషన్ మరియు అద్భుతమైన బికినీ ఫోటోలకు అభిమానులు తెగ ఊగిసలాడిపోతున్నారు. అయితే హార్దిక్ పాండ్యా మరియు జాస్మిన్ వాలియా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? ఈ 2024 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాడో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి ముందు తిను చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. ట్రోలింగ్ కి చాలా దారుణంగా గురయ్యాడు. మరి ఇంత ట్రోలింగ్ కి దారుణంగా గురైన తర్వాత తను ఎలా కంబ్యాక్ ఇచ్చాడనే విషయం చాలా ఆసక్తికరంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం ప్రతి క్రికెట్ అభిమానికి తెలిసిన విషయమే. అయితే 2024 వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వాళ్ళ అన్న అంటే కృణాల్ పాండ్యా ఒక బాధాకరమైన కంటతడి పోస్టుతో ఒక పోస్టును విడుదల చేశాడు. ఆ పోస్టు చూస్తే ప్రతి ఒక్కరికి తప్పకుండా కన్నీళ్లు ఆగవు. భారత ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా తన తమ్ముడు హార్దిక్ గురించి ఒక పోస్టును విడుదల చేశాడు. గత కొన్ని నెలలుగా విమర్శల తుఫానును అధిగమించి భారతదేశం T20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. హార్దిక్ పాండ్యా ఒక అద్భుతమైన బ్యాటింగ్ తో మరియు బౌలింగ్ తో టీమిండియాకి ఆల్రౌండర్ స్థానంలో చాలా సహాయపడాడని కృణాల్ పాండ్యా ఉద్దేశించారు. అయితే కృణాల్ పాండ్యా చేసిన పోస్టులో అభిమానులకు ఒక క్వశ్చన్ వేశాడు. తను కూడా ఒక సామాన్యమైన మనిషే, తను ఏమీ ఒక యంత్రం కాదు అని చాలా భావోద్వేగానికి గురవుతూ ఒక ప్రశ్ననైతే అడిగాడు. అసలు తను ఒక మనిషి అని ప్రజలందరూ కూడా మర్చిపోయారు అని తను భావోద్వేగానికి గురైపోయాడు. అయితే 2024 ముంబై ఇండియన్స్ రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా రావడం, అక్కడి నుండే విమర్శలు మొదలయ్యాయని తను భావోద్వేగానికి గురైపోయాడు. అంతేకాకుండా ఈ చర్యను తీసుకోవడం వల్ల ప్రముఖ క్రికెటర్లు చాలా మంది నిందించారు. అయితే సోషల్ మీడియాలో హార్దిక్ పై దాడి జరిగింది అని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నప్పుడు తన బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి వచ్చేటప్పుడు తన ఫ్యాన్స్ అంతా కూడా బూయింగ్ చేసి హార్దిక్ పాండ్యాను చాలా బాధకు గురి చేశారని పేర్కొన్నాడు. అయితే వెస్టిండీస్ లో జరిగిన T20 వరల్డ్ కప్ బార్బడోస్ గ్రౌండ్ లో మ్యాచ్ తర్వాత హార్దిక్ ను చూస్తూ కృణాల్ పాండ్యా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాని తరువాత ఇన్స్టాగ్రామ్ లో ఓ భావోద్వేగమైన ఒక పోస్టును రిలీజ్ చేశాడు. అంతేకాకుండా కృణాల్ పాండ్యా ఏమన్నాడంటే, హార్దిక్ నేను క్రికెట్ ప్రారంభించి ఒక దశాబ్దం అయ్యింది మరియు కొన్ని రోజులు మేము కలలు గన్న అద్భుత కథలా ఉన్నాయి అని కృణాల్ పాండ్యా తన పోస్ట్ లో రాశాడు. మరి అంత ట్రోల్స్ ని ఎదుర్కొన్న తర్వాత ఇది హార్దిక్ పాండ్యాకు చాలా గ్రేటెస్ట్ కంబ్యాక్ అని తను పేర్కొన్నాడు. అంతేకాకుండా తను వ్యక్తిగతంగా కూడా చాలా కృంగిపోతున్నాడని కృణాల్ పాండ్యా పేర్కొన్నాడు. అయితే ఈ విడాకుల తర్వాత ఇప్పుడు జాస్మిన్
జాస్మిన్ వాలియాతో రిలేషన్ లో ఉన్నాడని తన అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఈ విషయం జరిగితే చాలా బాగుంటుందని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటున్నాడు. గత కొన్ని నెలలుగా హార్దిక్ విషయంలో జరిగిన కష్టాలను మరియు తను ట్రోలింగ్ కి గురైన ఘటనల నుండి తను బయటకు వచ్చిన విధానం చాలా బాగుందని తన అభిమానులు అంతా కూడా చాలా ఆనందానికి గురవుతున్నారు. అయితే ఇంత ట్రోలింగ్ తర్వాత తను T20 వరల్డ్ కప్ కి కంబ్యాక్ ఇచ్చిన విధానం నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ టు హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. నిజానికి వాళ్ళ అన్న చెప్పిన మాట, కృణాల్ పాండ్యా చెప్పిన మాట, తను కూడా ఒక మనిషే, తను కూడా అందరిలాగా ఒక మనిషే అని అన్న విషయం ప్రస్తుతం ప్రతి అభిమాని గుండెల్లో చొచ్చుకుపోయింది. నిజంగా అది చాలా బాధ కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా వెంటనే మన ఛానల్కి వచ్చి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. మరి